అందరికీ సాహసం చేసేనే విజయం, అదేలే గమ్యం. హీరోలు అవుతాం, లోకంలో మార్పేది చేస్తాం, నీ వెంటే ఉంటాం, స్నేహం చేసి సాధిద్దాం. హీరోలు అవుతాం, బ్యాటిల్ డైమెన్షన్ పోకెమాన్. భయానికి కన్నీళ్ళు. ఇటర్నల్ సిటీ పోకీమాన్ పోటీతో పాటు ట్యాగ్ బ్యాటిల్ కూడా పూర్తి కావడంతో మన హీరోల దృష్టంతా ఈ తర్వాత యాష్ జిమ్ బ్యాటిల్ జరగాల్సిన వెస్ట్రౌన్ సిటీ పైన ఉంది. ఏమైంది బ్రాక్? భోజనం ఇంకా సిద్ధం కాలేదా? మీరంతా కూడా తలో చెయ్య వేస్తే ఇంకా త్వరగా పూర్తవుతుంది, సరేనా? బ్రాక్ చెప్పేది నిజమే కదా, ఏదో ఒకటి చెయ్యి. సరే, మీ అందరూ వచ్చి మాకు సహాయం చేయండి. వావ్, మంచి ఐడియా. అందరూ బయటికి రండి. 12 మందికి భోజనం సిద్ధం. దీన్ని ఇప్పుడు చక్కగా పరిచిపెట్టండి. త్వరగా, మనం ట్రైనింగ్ లో బాగా వెనకబడి ఉన్నాం. చిమ్చాడ్, హే ఏమైంది? నీకు ఆకలిస్తూ ఉంటుంది కదా, హాయిగా తిను, సరేనా? హో బ్రాక్, నీ అంత గొప్పగా ఇంకెవరు వంట చేయలేరు తెలుసా? చాలా బాగుంది. నీకు నచ్చిందా? ఇది బాగా కరకరలాడుతోంది. మనం ఇంత కష్టపడి తయారు చేసిన తర్వాత ఇంకెలా ఉంటుంది? నువ్వింకా మనం అంటావేంటి? నువ్వొక్క వేలు కూడా కదపలేదు. నువ్వు మరీ అంత లోతుగా ఆలోచించుకో. అరే శివైపర్, ఏమైంది? సహజంగానే సవైపర్ అండ్ జాంగు శత్రువులని తెలుసు కదా. అవి అసలు యుద్ధం మొదలు పెట్టాయంటే అన్ని వైపుల నుంచి ఒకేసారి దాడి చేస్తాయి. అంత చూసేదాకా విడిచిపెట్టావు. కాకపోతే ఒక్క సవైపర్ 3 జాంగోస్లను ఎదుర్కొంటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. సవైపర్ లోపలికొచ్చి. గుడ్. మర్యాదగా లోపలికొచ్చి బుద్ధిగా దాకు. ఇంకెలా చెప్పాలో తెలియడం లేదే. శాశ్వతంగా వచ్చి ఇందులోనే ఉండిపో. మరి ఇప్పుడే కదా మొదలు పెట్టాం. అంతలోనే మనం ఇంత దారుణంగా ఎగిరిపోతున్నావేంటి? మనం మళ్ళీ బ్లాస్ట్ అయిపోతున్నాం. మియాత్, ఎటు వెళ్తున్నావు? బ్యూసిల్ ఇప్పుడు ఆక్వాజెట్ వాడు. పీకచు తప్పించుకొని ఐరన్ టైల్ వాడు. బ్యూసిల్ కాపాడుకోవడానికి సోనిక్ బూమ్ వాడు. చురుగ్గా కదులుతూ వెళ్ళు పీకచు. పీకచు ఐరన్ టైల్ మళ్ళీ వాడు. ఇక చాలు, ఆపండి. పీకచు ఇంకా బ్యూసిల్ 2 అద్భుతంగా పనిచేస్తున్నాయి. హే, బాగా యుద్ధం చేసావు పీకచు. అలాగే వీజల్, నువ్వు కూడా పీకాచుకి తగ్గట్టుగా బలమైన పోటీనిచ్చావు. నిన్ను మెచ్చుకోక తప్పదు.
ఆ సోనిక్ బూమ్ అద్భుతంగా ఉంది. చాలా చెత్తగా ఉంది. మెచ్చుకునేంత గొప్పగా నువ్వేం చేయలేదు. ఏదో ఒకసారి ఆ మంటను సృష్టించడానికి తప్ప నువ్వెందుకు పనికిరావు, గుర్తుంచుకో. నీకు నా సంగతి తెలుసు కదా. చిమ్చార్, నువ్వు కూడా ఒక చిన్న యుద్ధం చేసి చూస్తావా? ఇక్కడ పిప్లప్ అయితే సిద్ధంగా ఉంది. అవునా? అది విన్నావుగా. మరైతే మన ఇద్దరం కలిసి యుద్ధం చేద్దామా? సరే పిప్లప్, బబుల్ బీమ్. సరే చిమ్చార్, నువ్వు డిగ్ వాడు. ఇప్పుడు చిమ్చార్ ఎక్కడుందో మనకి తెలీదు, కాబట్టి జాగ్రత్తగా గమనించు. చిమ్చార్, స్క్రాచ్ వాడు. పిప్లప్, చురుగ్గా పెక్తో ఎదురుదాడి చెయ్యి. అబ్బా, అలా ఎగిరిపోతున్నప్పుడు జెస్సీ గట్టి అరుపు మాత్రమే విన్నాను. ఇంతకీ వాళ్ళు ఎటు వెళ్ళి పడ్డారో? ఇక్కడి నుంచి చూస్తుంటే ఈ చిమ్చార్ వీళ్లకు తగ్గట్టు తయారవుతున్నట్టుగా ఉంది. చిమ్చార్, మరోసారి డిగ్ వాడు. చిమ్చార్, ఫ్లేమ్ థ్రోవర్. పిప్లప్, బబుల్ బీమ్ వాడు. అంతే. చిమ్చార్, ఇక అంతే అనుకుంటా. నువ్విక వెళ్ళిపో. చిమ్చార్, ఏమైంది నీకు? వావ్, నువ్వు చాలా అద్భుతంగా చేసావు చిమ్చార్. నువ్వు చాలా బలంగా తయారయ్యావు తెలుసా? హే, నువ్వు దాదాపు నీకంటే బలమైన దాన్ని ఓడించేంత పనిచేశావు. నీ మూసులో నువ్వు చూపించిన అతి గొప్ప మార్పులు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి యాష్. నిజంగా నిన్ను మెచ్చుకొని తీరాలి. నీ ఫ్లేమ్ థ్రోవర్ సూపర్. ఏమైంది నీకు? నువ్వు చాలా గొప్పగా చేసావని అందరూ అనుకుంటుంటే. చిమ్చార్, దాని మనసులో ఏ దిగులుందో ఎవరికి తెలుసు. అవును, ఆ దిగులు ఏదో రూపంలో బయటికి రావడం మంచిది. గతంలో పాల్ దగ్గర ఉన్నప్పుడు తన భావాన్ని వ్యక్తపరచుకోలేకపోయింది. అవును, అది నిజం. చాలా బాధలు పడింది. పోనీలే. చిమ్చార్, ఇక చాలు, ఊరుకో. ఇక దేనికి దిగులు పడకు. తప్పించుకోకు. అలాంటి ఒత్తిడిలోనే నీ శక్తులు ఎలా ఉపయోగించుకోవాలో నువ్వు నేర్చుకోగలుగుతావు. నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడే నీ ప్రత్యేక సమర్థతైన బ్లేజ్ యాక్టివేట్ అవుతుంది. ఇంతకు మునుపు అలాగే వచ్చింది కాబట్టి మరోసారి కూడా అలాగే వచ్చి తీరాలి. నువ్వు జాంగూస్ని ఎలా ఓడించగలిగావో ఒకసారి గుర్తు చేసుకో.
అలాగే ఆ రోజు ఎలాంటి మంటలతో చెలరేగావో కూడా గుర్తు చేసుకో. చిమ్చార్ బ్లేజ్. హే జేమ్స్, జెస్సీ, మీరిద్దరూ ఎటు వెళ్ళిపోయారు? నాకు అవసరమైనప్పుడు ఎవ్వరూ నా దగ్గర లేరు. ఒకవేళ వాళ్ళు కూడా నా కోసం ఎక్కడైనా వెతుకుతున్నారేమో. ఇది కూడా అంత డబ్బులాగే, మనకి అవసరమైనప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కూడా దొరకదు. చిమ్చా, హే ఆవేశపడకు, నీ మంట చల్లార్చు. ఇంత చక్కని వెన్నెల రాత్రిలో ఎవరైనా ముష్టి యుద్ధాలు చేసుకుంటారా చెప్పు? కాబట్టి బుద్ధిగా దగ్గరికి వచ్చి కూర్చో. నీకక్కడ సరిగ్గా నిద్ర పట్టక అవస్థ పడుతున్నావు కదా చిమ్మి. నీకొచ్చే పీడకలల వల్లే నిద్ర పట్టకుండా ఉందని నేను అర్థం చేసుకోగలను. అది నిజమే కదా చిమ్చా? నువ్వొక ఫైర్ టైప్ గా ఉండడం ఎంత అదృష్టమో తెలుసా? ఒక్కోసారి పోకీబాన్ని పట్టుకుని ఇక జీవితంలో ఏ భయం లేకుండా గడిపేద్దామని అనుకుంటూ ఉంటాను. కానీ సాధారణంగా అన్ని సౌకర్యాలతో తృప్తిగా బతకడం అనేది కేవలం 100 మందిలో ఏ ఒక్కరికో మాత్రమే సాధ్యమవుతుంది. చిమ్, ఇలా చూడు. ముందు నీ జీవితాన్ని మర్చిపోయి నీ భావి జీవితానికి ఇదే మొదటి రోజు అనుకో. నీ ప్రతిభను గొప్పగా ప్రదర్శించుకో. నీకు ఎలాంటి సహాయమైనా చేయగల మంచి మిత్ర బృందం నీకుందన్న సంగతి మర్చిపోకు. చిమ్చార్, ఈ నీళ్లు మోసుకురావడానికి నాకు కొంచెం సహాయం చేస్తావా? కనీసం ఇప్పుడైనా అందరూ మనల్ని టీమ్ రాకెట్ అని పిలుస్తారు కదా. వావ్, నిజానికి మీరిద్దరూ సమయానికి తగ్గట్టు మారిపోతూ ఉంటారు. అప్పుడు నన్ను కాపాడడానికి వచ్చి నా వాళ్ళు అనిపించుకున్నారు. నేను పైకి తీస్తా. నిజానికి మేము ఆ దద్దమ్మల్ని వెంటాడాలని, వాళ్ళు పోకీమాన్స్ ని ఎలాగైనా పట్టుకోవాలని వెళ్తున్నావు. వెళ్లేదారిలో నువ్వు మాకు కనబడ్డావు. సంతోషంగా ఉంది. ఈ ఆధునిక కాలంలో మనం చాలా వరకు ఈ రకంగా శక్తిని మిగిల్చుకోగలుగుతున్నాం కదా. ఎంతైనా జరిగిన దాంట్లో మన తప్పేం లేదని తెలుసుకోవడం వల్ల మనసు ఊరటగా ఉంది. అదిగో దద్దమ్మలు వస్తున్నారు. మీ ఆత్ ప్రయత్నిస్తావా? అది నువ్వు అడగక్కర్లేదు. దేన్ని వదలొద్దు. ఏంటది? హే, మీరు మళ్ళీ వచ్చేసారా? అరే, ఆ గొంతులో నాకేదో భయం కనబడుతోందేంటి? కళ్ళమ్ముతుంది. గాలిలో నక్షత్రాల పక్కన ఉండేది మేమే. ఉన్న చోటే ఇబ్బందుల్ని సృష్టించగలం. ధైర్యం ఉన్న చోట మేము భయాన్ని నింపేస్తాం. మా కడ్డుపడే వారెవ్వరిని విడిచిపెట్టాం. అంత విధ్వంసమయ్యాకే మా పని పూర్తవుతుంది. నా పేరు జెస్సీ. నేను జేమ్స్. ఇక నేనే మీ ఆత్. మా లక్ష్యాన్ని ఎలాగైనా నెరవేరుస్తాం. మేమే టీమ్ రాకెట్. మేమే శత్రువులం. మర్యాదగా మా పోకీమాలను మాకు తిరిగిచ్చేయండి. అందరూ వచ్చేయండి. హే, హే, హే. మీరేం చేసినా అవి అందులోంచి తప్పించుకోలేవు. క్రోగాన్ పాయిజన్ స్టింగ్ వాడు. బిప్లబ్ బబుల్ బీమ్. అదేంటి? మీరు లోపలికి వెళ్ళలేరు, అవి బయటికి రాలేవు. నాకు ఫిజిక్స్ అంత బాగా రాకపోయినా ఇది మాత్రం బాగా అర్థమైంది. నువ్వేంటి ఇలా? ఏ? ఇక అంతేనా? ఒక్కోసారి మన బతుకులు అంతే. వాటి దగ్గర నుంచి తప్పించుకోలేమా? హాయ్ హలో. ఎంత విచిత్రం కదా. కానీ నేను కూడా ఒక పోకీమాన్ అన్న సంగతి మర్చిపోకండి. అదేంటి? హే యాష్.
ఆ జాంగూస్ కి సవై పేరు మీద తప్ప మరెవరి మీద పగలేదు డాన్. కానీ ఇప్పుడు దాని వల్ల అన్ని కొండపై నుంచి పడిపోయేలా ఉన్నాయి. సరే చిమ్చార్ నువ్వెళ్ళు. చిమ్చార్, ఓ అర్థమైంది. ఒకప్పుడు నీపై కూడా ఈ జాంగూస్ దాడి చేయడం వల్ల నీకు భయం వేస్తోంది కదా? చిమ్చార్, నువ్వప్పుడున్న పరిస్థితుల్లో వాటికి భయపడ్డావు, నాకు అర్థమైంది. కానీ ప్రస్తుతం అవన్నీ అక్కడ పెద్ద ప్రమాదంలో ఉన్నాయి. నువ్వు మాత్రమే వాటిని రక్షించగలవు. చిమ్చార్, నువ్వది ఖచ్చితంగా చేయగలవు. నీకు బాగా ఆకలిగా ఉంది కదా, హాయిగా తిను. హే, అది విన్నావు కదా, ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాంరా. నువ్వు చాలా బలంగా తయారయ్యావు తెలుసా? ఇలా చూడు చిమ్, ముందు నువ్వు నీ గతాన్ని మర్చిపో. తక్కిన జీవితానికి ఇదే మొదటి రోజు అనుకో. ముఖ్యంగా నీకు సహాయం చేయగల మంచి మిత్ర బృందం నీకుందని మర్చిపోకు. వావ్, ఇక సాధించిరా. చూడు చిమ్చార్, బ్లేజ్ గురించి కంగారు పడుకో. మనకిప్పుడు అది అక్కర్లేదు. ఈ యుద్ధంలో అది లేకుండా గెలవాలి, సరేనా? నీకెన్నో రకాల శక్తివంతమైన మూవ్స్ తెలుసు. చూడు చిమ్చార్, నువ్వు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే చాలు, అది నీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సరే చిమ్చార్, వాటి ఆట కట్టిద్దాం పదా. ఓకే చిమ్చార్, ఫ్లేమ్ థ్రోవర్ వాడు. చిమ్చార్, చురుగ్గా తప్పించుకొని స్క్రాచ్ వాడు. వెనక చూసుకో. చిమ్చార్, నీకేం కాలేదుగా? నాకది చాలు. చిమ్చార్, చురుగ్గా వెళ్ళి డెగ్ వాడు. చిమ్చార్, మరోసారి డిగ్ వాడు. చిమ్చార్, ఫ్లేమ్ థ్రోవర్ మ్యాక్స్ పవర్. చిమ్చార్, నువ్వు అదరు కొట్టేశావు. చూసావా, నువ్వు సాధించగలవని చెప్పాను కదా. చిమ్చార్, నేను మెచ్చుకొని తీరాల్సిందే. నీకు ధైర్యం కూడా ఎక్కువే. మరి టీమ్ రాకెట్ ఏమయ్యారు? మేము మామూలుగా గుడ్ బై ఎప్పుడు చెప్పాం. మళ్ళీ కలుస్తామని మాత్రం చెప్తాం. టీమ్ రాకెట్ ఆగండి. చిమ్చార్, మరొక ప్రయత్నం చేస్తావా? నువ్వు చించార్ శక్తి గురించి తక్కువగా అంచనా వేసావు కదూ. హే, నేను ఇలా ఊరికే వచ్చానంతే. ఇప్పుడు మనందరి టీం వర్క్ ఎలా ఉంటుందో చూపిద్దాం. పిప్లప్, నువ్వు వెంటనే బబుల్ బీమ్ వాడు. బనేరి, నువ్వు ఐస్ బీమ్ వాడు. టోట్వేక్ రేజర్ లీఫ్. పీకచు థండర్ బోల్ట్ వాడు. చిమ్చార్, నువ్వు ఫ్లేమ్ థ్రోవర్ వాడు. మనం మళ్ళీ బ్లాస్ట్ అయిపోతున్నాం. మన హీరోలకు ఒక గొప్ప విజయం లభించడంతో పాటు అలాగే చించార్కు కూడా ఒక గొప్ప విజయంతో పాటు జీవితంలో ఒక గొప్ప మార్పు కూడా సాధ్యమైంది. భయంతో వచ్చే కన్నీళ్లు కాస్త ఆనంద బాష్పాలుగా మారిపోవడమే కాకుండా చించార్ గతాన్ని కూడా మర్చిపోయేలా చేశాయి. ఇక మన హీరోలు వెస్టర్న్ సిటీ వైపు ప్రయాణాన్ని కొనసాగించారు.